ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం స్వాతంత్ర్యము అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోచున్నాం. 2 కొరింథీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటిది 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యమును ఉండును అని చెప్పి ఇక్కడ ఉన్నది. మనకి ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఉచితమైన మహాకృపను బట్టి ఈరోజు మేము ఈ వాక్యాన్ని ధ్యానించుటకు కృప చూపించినందుకు వందనాలు. ఈరోజు ఈ అంశం ద్వారా అనేక మంది ఆదరించబడుటకు, అనేక మంది బలపడుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చూడండి, దేవుడు మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. దేవుని ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రము ఉంటుందన్నమాట. చూడండి, ఏ విషయంలో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని చూసినట్లయితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన అనగా ప్రభువు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నువ్వు బానిసవు కాదు, బందీవి కాదు. 1947 సంవత్సరం వరకు మన భారతదేశం కూడా ఒక బానిసత్వ దేశంగా, పరాయి వాళ్ళు అంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే దేశం వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే, బైబిల్లో ఉన్నటువంటి విషయమైనటువంటి శాంతియుతమైనటువంటి పోరాటం చేసి మా దేశమును మేము పరిపాలించుకుంటాము, మాకు స్వాతంత్ర్యం కావాలని అనేటువంటి ఉద్దేశంతో ఆయన పోరాటం చేశాడు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా శాంతి పోరాటం చేశాడు. ఆయన సమాజంలో ప్రతి శాంతి స్థాపన సాధించాలని, శాంతి సందేశం ఇవ్వాలని చెప్పి ఈ లోకంలో ఎన్నో అననుకూల పరిస్థితులు గుండా వెళుతూ ఆయన తన పోరాటాన్ని చేశాడు, సువార్త పరిచర్యను ప్రకటించాలని చెప్పేసి. అలాగే దానిని ఇన్స్పైర్ అయినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా ఈ స్వాతంత్ర్యోద్యమంలో పోరాటం చేస్తూ స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టాలి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బానిసత్వాన్ని, ఒక బానిసలుగా ఉండకూడదు, మేము స్వాతంత్ర్యము, అంటే ఏంటి, మందనమాట, మాది మేమే పరిపాలించుకుంటాం, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో గాంధీ గారు పోరాటం చేసి రక్తం చిందించకుండా, ఏ విధమైన యుద్ధాలు చేయకుండానే స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టుకోవడం జరిగిందనమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, స్వాతంత్ర్యం అనేది ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా మాత్రం వచ్చేటువంటిది కాదు. దాంట్లో చాలా సహనంతో కూడినటువంటి ప్రక్రియ అన్నమాట. మహాత్మా గాంధీ గారు చాలా సహనంతో శాంతియుతంగా వెళ్ళాడు. చాలా కాలం పోరాడితే కానీ మనకి స్వాతంత్ర్యం రాలేదు. ఈ రోజున నీవు ఆత్మీయమైనటువంటి బంధకాల్లో నీవు ఉన్నావా? అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, మహాత్మా గాంధీ కూడా పోరాటం చేసి బ్రిటిష్ వారి పాలనలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఆయన ఏం చేశాడంట, శాంతియుతమైనటువంటి పోరాటం చేసి ఆ అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఈ రోజున మనం ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, నేను ఇండియాలో, భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అని మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. కాబట్టి భారతదేశంలో మనం ఎంత స్వతంత్రంగా, ఎంత స్వేచ్ఛగా, ఎంత ఆనందంగా జీవించగలుగుతున్నాం అంటే మనల్ని ఆ అధికారంలో నుండి విడుదల చేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఒక అధికారంలో లేము, ఇప్పుడు విడుదల పొంది ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనం ఇది లోకానుసారంగా చూసినట్లయితే, మన భారతదేశం బానిసత్వంలో ఉన్నప్పుడు, పరాయి వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు మనం ఎంత సంతోషించామో, ఈవెన్ 1947లో వచ్చినటువంటి ఆ స్వతంత్ర్యాన్ని ఇప్పటికి కూడా మనం ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఏ రోజైతే మనకు స్వాతంత్రం వచ్చిందో ఆగస్టు 15వ తారీఖున స్కూల్స్లో అన్నింటి చోట్ల దాన్ని గుర్తు చేసుకుని దాని ఇంపార్టెన్స్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున మనకి ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యం దేవుడు ఇచ్చున్నాడు. దేనిని, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడుదల చేశాడు. ఆయన ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసి ఉన్నాడు, కొలటి 1:13 ప్రకారం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటామా?
ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఎప్పుడన్నా ధ్యానిస్తామా? దాని నిమిత్తం మరి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామా? ఆలోచించండి ప్రియమైనటువంటి వారలారా. అదే విషయం ఇక్కడ గలతీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. చూడండి, ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి లోనుబాటు లొంగుబాటు అనేది ఉండదు, స్వాతంత్ర్యం ఉంటుంది. నిస్సందేహంగా ఆనందంగా ధైర్యంగా మనం జీవించగలుగుతాం. శరీర కార్యములు స్పష్టమైన అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూసారా, ఇవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఆటంకపరిచేటువంటివి అన్నమాట. ఇటు వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నా ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి నీలో ఉన్నటువంటి కోపమే అవ్వచ్చు, ద్వేషమే అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, కక్షలు అవ్వచ్చు, కార్పణ్యాలు, వీటన్నిటిని ఏం చేయాలంటే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చావో, నువ్వు నీటిలో నీ యొక్క శరీరాన్ని ముంచి తిరిగి లేస్తున్నావో, నీటితో అవి ములిగినట్లే అవి సమాధి చేయబడాలన్నమాట. నీలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ, తొందరపడుతనాలు, ఇవన్నీ కూడా వాటి మీద నువ్వు జయం పొందాలి, వాటి నుండి నువ్వు స్వతంత్రం పొందాలి. ఎందుకనంటే నేను ఇందాక ఒక వచనం చదివాను, చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనంలో, తామే భ్రష్టత్వమునకు దాసులైండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. అర్థమైందా ప్రియమైనటువంటి వాళ్ళారా? ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడగును కదా అని స్పష్టంగా అక్కడ ఉన్నది. కాబట్టి నిన్ను కోపం జయిస్తూ ఉందా అంటే కోపానికి నువ్వు లోబడి వాటినిట్లు పగలగొట్టి వింత వింతగా ప్రవర్తించుకుంటారు చాలామంది. కాబట్టి కోపం నిన్ను జయించిందనుకో, నువ్వు కోపానికి బానిసవు. అసూయ నిన్ను జయించిందనుకో, అసూయకి నువ్వు దాసుడు. లేకపోతే డ్రింకింగ్, త్రాగుడు నిన్ను జయించిందనుకో, త్రాగుడికి నువ్వు బానిసవు. స్మోకింగ్ నిన్ను జయించిందనుకో, సిగరెట్కి నువ్వు దాసుడు. తిండి నిన్ను జయించిందనుకో, తిండికి నువ్వు దాసుడు. అలాగే ఏదైతే నిన్ను జయిస్తూ ఉందో దానికి నువ్వు దాసుడు అయిపోతూ ఉన్నావు. అల్లర్లు, ఆటపాట్లు, తొందరపాట్లు, దానాలు, ఇవన్నీ కూడా నువ్వు జయిస్తున్నట్టయితే నీవు వాటికి దాసుడు. అంటే నువ్వు బానిసత్వం కింద ఉన్నావు. ఏది నిన్ను జయింతాదో నీవు దానికి దాసుడువు. మరి స్వాతంత్ర్యం సందర్భంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది చూడండి, 1 కొరింథీ 7:22 మాట ఉంది, ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఓకే, దేవుని వలన స్వతంత్రం పొందినవాడు ఎలా ఉండాలంట? 1 కొరింథీ 8:9 అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకొనుడి. స్వాతంత్ర్యం వచ్చింది కదా అని చెప్పేసేసి ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15వ తారీఖు 1947 సంవత్సరం నుంచి ఇప్పటికి ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. చాలా ఘనంగా వేడుకలు చేసుకుంటూ ఉంటుంటాం. స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మీరు రోడ్డు మీద మీ కారు వేసుకుని నిష్టానుసారంగా తిరిగి వెళ్తే ఊరుకుంటారా? ఊరుకోరు. నీకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఒక ఆయన ఏం చేశాడంటే రోడ్డు మీద ఒక కర్ర తిప్పుకుని తన ఇష్టానుసారం గొంతులు వేసుకుంటా మొత్తం ఎట్లా తిప్పుకుంటూ వస్తుంటే పోలీసులు పెట్టుకుని అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టారంట. చూడండి, స్వాతంత్ర్యం వచ్చింది కరెక్టే, కానీ ఒక బానిసత్వం నుంచి నువ్వు విడుదల పొందావని చెప్పి నీకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పి నీ ఇష్టానుసారంగా జీవించమన్న దాని అర్థం ప్రభునందు చూడండి, మీకు కలిగిన ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకొనుడి. 1 కొరింథీ 10:23 మాట ఉంది, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. స్వాతంత్ర్యం అంటే ఫ్రీ. కాబట్టి నేను ఫ్రీ, కాబట్టి నాకు ఫ్రీడమ్ వచ్చింది, కాబట్టి నేను ఏది నా ఇష్టం వచ్చినట్టు తింటాను, నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నా ఇష్టం వచ్చినట్టు గొంతులు ఎత్తాను అంటే ఊరుకోరు. కాబట్టి ఈరోజున స్వాతంత్ర్యము దేవుని కృపని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఇష్టానుసారంగా తీసుకుంటూ
దేవుని కృపలో ఉన్నాం కాబట్టి మనం ఏ తప్పు చేసినా క్షమించబడతాము, ఇది కృపాకాలము, దేవుడు క్షమించేటువంటి కాలము, మన ఇష్టానుసారంగా జీవించవచ్చు, మన ఇష్టానుసారంగా ఉండొచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి వారులారా. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలన్నమాట. దాన్ని అప్లై చేసుకోవాలి జీవితంలోను. ఏదో మాట్లాడాడు దేవుడు, వినేసాము, అయిపోయింది అనుకోకూడదు. ఆ విన్న వాక్యాన్ని నీ జీవితంలో నీకు ఎంత ఉపయోగకరంగా మార్చుకుంటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు క్షేమాభివృద్ధి కలుగజేయవు. చూసారా, స్వాతంత్రం ఇప్పుడు ఫ్రీ. కాబట్టి నాన్న ఇప్పుడు బర్త్డే కదా నాన్న, ఇగో ఈ డబ్బులు నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు చేసుకొని ఇచ్చేస్తారు అనుకోండి మీ పేరెంట్స్. ఇచ్చేసారు కాబట్టి నా ఇష్టానుసారంగా డ్రింక్ చేస్తాను, స్మోక్ చేస్తాను, లేకపోతే ఇంకా వేరే చేస్తానంటే స్వాతంత్రం ఇచ్చారు. ఎందుకని నువ్వు మంచిగా ఉపయోగించుకోమని ఇచ్చారు స్వాతంత్ర్యం నీకు. అర్థమవుతుందా ప్రియమైనటువంటి వాళ్ళారా? నీ కొడుకుని నువ్వు నమ్మి నువ్వేం చేస్తావు, స్వాతంత్రం ఇచ్చావు. వెళ్ళినా నన్ను ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయనన్నా అంటే అక్కడ ఎంజాయ్ చేయమనంటే సంతోషంగా ఉండు అని చెప్పి ఇచ్చేశారు. మీ పిల్లల బర్త్డేకి చాలామంది చేస్తూ ఉంటారు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చే సంథింగ్ ఏదో చేసి నాన్న నీ ఇష్టం, నన్ను ఏం చేసుకుంటా చేసుకొని. అంటే అక్కడ మీరు ఇచ్చింది ఎంత ప్రేమతో ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని, ప్రేమతో ఇచ్చినటువంటి ఒక నమ్మకంతో ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని ఆయన ఎలాగ ఉపయోగించుకుంటున్నాడు. మా అమ్మలు ఏమైనా చేయమన్నారని చెప్పి శుభ్రంగా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి బార్కి వెళ్ళి డ్యాన్స్లు వేసి డ్రింక్ చేసి స్మోక్ చేసి ఇట్లాగా చేసాడు అనుకోండి, మీరు ఇచ్చిన స్వాతంత్రానికి విలువ ఉన్నట్లా, మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని నన్ను కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లా. అదే చెప్తున్నాడు పౌలు గారు, అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అన్నీ ఉన్నాయి, కానీ అన్ని నీకు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అన్ని నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాయా? లేదు. ఈరోజు నా స్వాతంత్ర్యము అనేసరికి అందరికి ఫ్రీడమ్ ఫైటర్, స్వతంత్ర సమర యోధుడు అంటున్నావు. ఈరోజు నీ వాక్యం వినిచున్న ప్రతి వ్యక్తి కూడా స్వతంత్ర సమర యోధులుగానే మనం పోరాడుతూనే ఉండాలి. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, ఆ స్వాతంత్రాన్ని కాపాడుకునే రీతిలో ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చినా కానీ మన దేశ సరిహద్దుల్లో జవాన్లు పాపం నిద్ర లేకుండా రాత్రి పగలు కాపాడుతూ ఉంటారు. ఎందుకనంటే మనం ఇక్కడ సంతోషంగా ఉండాలంటే దానికి ఒక రక్షణ కవచం అనేది ఉండాలి. శత్రువు మన దేశంలోకి వచ్చి మనల్ని మళ్ళీ బానిసలుగా మార్చుకోవడానికి, మనల్ని బానిసలుగా మార్చడానికి ఎప్పుడు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తారు, రక్షణ కవచంగా ఎప్పుడు కూడా సైన్యం వేచి ఉంటుంది, నిద్ర లేకుండా కాపలా కాస్తూ ఉంటుంది. ఈరోజున నువ్వు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన అనేటువంటి కంచెని కట్టుకుంటూ ఉండాలి, వాక్యం అనేటువంటి కంచెని కట్టుకుంటూ ఉండాలి, దేవుని విశ్వాసం అనేటువంటి కంచెని కట్టుకుంటూ ఉండాలి. ఇవి నిన్ను కాపాడతాయన్నమాట, నీ జీవితాన్ని మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోకుండా. దేవా నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో వాక్యం ఎంచుకున్నాను అని అంటాడు ఒక ఆయన. ఎందుకంటే మళ్ళీ పాపం బానిసత్వంలోకి వెళ్ళిపోయావంటే నువ్వు మళ్ళీ బానిస అయిపోతావు. కాబట్టి నువ్వు స్వతంత్రంగా ఉన్నటువంటి స్వాతంత్ర్యం పొందినటువంటి వ్యక్తివి నువ్వు. గమనించాలి ప్రియమైనటువంటి వారులారా. హల్లెలూయా. ప్రభువే ఆత్మ కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అంటే నీలో దేవుని ఆత్మను నువ్వేం చేస్తున్నావు, ఆర్పేస్తున్నావు. ఆత్మను ఆర్పడం దేవుని వాక్యం జరుగుతుంది. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పేస్తూ ఉన్నప్పుడు అంటే ఆత్మపురుషుని నువ్వు బలపరచకుండా బలహీనపరిచేస్తున్నప్పుడు నువ్వేమవుతావు, బానిసత్వంలోనికి వెళ్ళిపోతావు అన్నమాట. హల్లెలూయా. గలతీ 2:24 మాట ఉంది, మనలను దాసులుగా చేసుకునే వలన క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకును రహస్యంగా తేబడిన దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల మనకు జరిగినది. హల్లెలూయా. గలతీ 5:1 మాట ఉంది, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడు క్రిందకి చిక్కుకొనకుడి. స్టాండర్డ్గా ఉండండి, ఇటు గొంతులు వేయకండి, అటు ఇటు తిరగకండి. స్థిరముగా ఉండి ఏం చేయాలంటే మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా కోపాల్లోకి, మరలా పాపాల్లోకి, మరలా శాపాల్లోకి, మరలా లోకం వైపు, మరలా డ్రింకింగ్ వైపు, మరలా స్మోకింగ్ వైపు, మరలా వ్యభిచారం వైపు, మరలా నేత్రాస వైపు
వెళ్ళిపోకుండా, ఆ కాడి కిందకి వెళ్ళిపోకుండా మీరు అది విడిచిపెట్టేశారు, అది విరగ్గొట్టబడిపోయింది. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలు, మీరు స్వతంత్రం పొందినటువంటి వ్యక్తులు, మీరు మీరు ఫ్రీ, దాని నుంచి ఫ్రీ అయిపోయారు, మీరు బానిసత్వం నుంచి ఫ్రీ అయిపోయారు, నిరుద్యోగం లేనటువంటి స్థితి నుంచి ఫ్రీ అయిపోయారు, గర్భం లేకుండా ఉండుట, గర్భఫలం లేకుండా ఉండుట అనేటువంటి గొడ్రలతనం నుంచి మీరు ఫ్రీ అయిపోయారు. మీరు ఫ్రీ, మీరు ఇప్పుడు దాని కింద లేరు, బానిసత్వం కింద లేరు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాడి క్రింద చిక్కుకొనకండి, మరలా మీరు వెళ్ళి అక్కడ చిక్కుకొనకండి. హల్లెలూయా. గలతీ 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువుగా చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులైండడి. స్వతంత్రంగా పిలువబడ్డారు కాబట్టి నాకు స్వతంత్రం ఉందని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ ఏది పడితే అది చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? అదే చెప్తున్నాడు పౌలు గారు, సహోదరులు మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, నేను నా ఇష్టం వచ్చిన ఆవిడతో నేను తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన ఆయనతో నేను ఉంటాను, ఎందుకంటే స్వతంత్రం వచ్చింది. అలా చేయకండి, అది కాదు. ఆ విషయంలో ఇవ్వలేదు దేవుడు స్వతంత్రం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అదేనండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకే ఒక మంచి కొడుకు కుమార్తె ఉన్నారనుకోండి, వాళ్ళ బర్త్డే రోజున మీరు ఒక డబ్బులు ఇచ్చి, అమ్మ నీ ఇష్టం వచ్చింది ఏమని కొనుక్కో అని చెప్పినప్పుడు, ఆమె నా ఇష్టం అన్నారు కాబట్టి నేను ఇలాగే ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అట్లా అని చేసింది అనుకోండి, దుర్వినియోగం చేసినట్టు. కాబట్టి మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులైండడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 1:25 మాట ఉన్నది, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడునై ఉండి తన క్రియలలో ధన్యుడగును. చూడండి, తేరి చూసి సంపూర్ణమైన నియమం ఏంటి అని తేరి చూసి తెలుసుకున్నవాడు ఏం చేస్తాడంట? నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. వినుట మట్టుకు వినుటే కాదంటండి, క్రియ చేస్తారంట. నీతిమంతుడు, దేవుని కొరకు ఉన్నటువంటి వ్యక్తి. యాకోబు 2:12 మాట ఉంది, స్వాతంత్రం ఇచ్చు నియమము చెప్పున తీర్పు పొందబోదు వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కాబట్టి నువ్వేం పలుకుతావో అది పొందుకుంటావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో ఆ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్, పక్క వాళ్ళని ప్రభావితం చేస్తుంది. 1 Peter 2:16 స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచగా దేవునికి దాసులమని లోబడి ఉండడి. స్వతంత్రులే మీరు, కానీ దేవుని మాత్రం మీరు లోబడాలి. స్వతంత్రం వచ్చింది మీకున్నటువంటి పరిస్థితుల మీద, మీకున్నటువంటి పేదరికం మీద, మీకున్నటువంటి అనారోగ్యం మీద, మీకున్న వీటన్నిటి బానిసత్వం నుంచి దేవుడు విడుదల చేసి మీకు స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ స్వతంత్రాన్ని వినియోగించుకోకుండా మీరేం చేస్తున్నారు? దుష్టత్వం కప్పిపెట్టుటకు మీ స్వతంత్రం వినియోగపరచగా. కాబట్టి దేవుడిచ్చాడు మాకు స్వాతంత్రం అని చెప్పి మీ ఇష్టానుసారం చేసి ఆ దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవటానికి ఎందుకు ఇలా చేసామంటే, దేవుడిచ్చాడు మాకు స్వాతంత్రం, ఆ మాటను వాడకండి మీరు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం ఇది కాబట్టి మేము కావాలని చేయలేదు, దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు అని చెప్పి ఆ స్వాతంత్రాన్ని వాడుకుని పాపం చేయకండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నేను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేని వలన జయించబడతారో దానికి దాసులగుతారంట. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేని వలన జయించబడుతున్నావు? కోపం వల్ల జయించబడుతున్నావా? శాపం వల్ల జయించబడుతున్నావా? క్రోధం వల్ల జయించబడుతున్నావా? తొందరపడతనం వల్ల జయించబడుతున్నావా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారులారా. నీ జీవితంలో స్వాతంత్రం ఉన్నదా? నువ్వు ఇంకా సమస్యల వల్ల చిక్కుకునే ఉన్నావా? నీ జీవితంలో నవ్వు అనేది ఉన్నదా? నువ్వు ఇంకా దుఃఖ వలయంలో చిక్కుకుని ఉన్నావా? నీ జీవితంలో ఒక స్వేచ్ఛ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఇంకా భారమైనటువంటి ఆ బరువులు మోస్తూనే జీవిస్తూ ఉన్నావా? ఆలోచించేద్దాం ప్రియమైనటువంటి వారులారా. దేవుడు ఎంత గొప్పవాడంటే మన దాస్యత్వ కాడిని విరగ్గొట్టేయాడంట. ఆయన తీసి పక్కన పెట్టలేదు, పక్కన పెడితే మళ్ళీ తగిలించుకుంటాం మనని విరగ్గొట్టేశాడంట. ఆ విరిగిపోయిన ముక్కను కూడా మరలా భుజం మీద వేసి తిరగడానికి మనకి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున. దయచేసి గమనించండి అమ్మ, మరలా దాస్యత్వ కాడి క్రిందకి వెళ్ళకండి. ఏంటి బ్రదర్ దాస్యత్వం అంటేనంటారా? ఇదే కోపం అనేటువంటిది ఏలుబడి చేసినప్పుడు మీరు దానికి దాసులు అయిపోతున్నారు. ఆర్థిక పరిస్థితులు అనేవి మిమ్మల్ని ఏలుబడి చేసినా మీరు దానికి దాసులు అయిపోతున్నారు. గర్భఫలం లేకుండా ఉండటం అనేది మిమ్మల్ని ఏలుబడి చేసినప్పుడు మీరు దానికి దాసులు అయిపోతున్నారు.
కాబట్టి ఇవన్నిటి నుంచి దేవుడు విడిపిస్తున్నప్పుడు, విడుదల చేస్తున్నప్పుడు మరి నువ్వు నమ్ముచున్నావా, పొందుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడండి ప్రభువారు? రాజ్య నివాసులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మనకి ఏముండాలో ఏంటన్నది దేవుడు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. దేవుని రాజ్యంలో ఉన్నాను అనుకుంటున్నానంటే నీవు మరి దేవుని రాజ్యానికి స్వతంత్రించుకునేటువంటి రీతిలో నీవు ఉన్నావా? భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇటువంటి వాటిని చేయకూడదంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, అంటే ఆ దాస్యం అనేటువంటి కాడి కింద ఇవన్నీ దాసత్వాన్ని తీసుకొట్టేటువంటి క్వాలిటీస్ అన్నమాట. కోపపడటం, తొందరపాటు పడటం, ఇవన్నీ కూడా దాస్యత్వంలోనికి మనల్ని నెట్టేయడానికి ఆయుధాలు అనమాట. కాబట్టి ఆ ఆయుధాలు నువ్వు పట్టుకుంటున్నావు, ఆయుధాలు నువ్వు వాడుతున్నావా? అయితే వాటిని ఈ రోజున పక్కన పెట్టామని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను ఫ్రీ చేయాలని చూస్తూ ఉన్నాడు దేవుడు. నేను స్వతంత్రమైనటువంటి అభ్యర్థిగా నేను మార్చాలనుకుంటున్నాడు. నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రం ద్వారా అనేక మంది దేవుని వైపు ఆకర్షితులాగాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు స్వతంత్రం పొందినట్టే పొంది, విడుదల పొందినట్టే పొంది మరలా ఆ దాస్యం అనేటువంటి కాడి క్రిందకి వెళ్ళిపోయావా? ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కానీ దేవుడు మాట చెప్తూ ఉన్నాడు. నీవు బంధకాల్లో బంధించబడిపోయి ఉన్నావా? నీవు నిరుత్సాహపస్థితిలో ఉన్నావా? నీకున్న పరిస్థితి కూడా చాలా ఒక బంధంగా నేను పట్టుకుని ఉన్నదా? అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నీతోటే కాదు, నీ పక్కన్న వాళ్ళతోటే కాదు, నీ గ్రామంతోటే కాదు, నీ రాష్ట్రంతో కాదు, నీ దేశంతో దేవుడు చెప్తూ ఉన్నాడు. మన దేశంతో మాట చెప్తూ ఉన్నాడు దేవుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. దేశం అంటే ఏంటండి? మట్టి కాదు, మనుషులు. కాబట్టి దేశంలో ఉన్న మనుషులరా మీరు ఎగిరి గంతులు వేయండి, సంతోషించండి. ఎందుకని? భయపడక సంతోషించు గంతులు వేయచ్చు. యెహోవా కార్యములు చేసెను, యెహోవా గొప్ప కార్యములను చేసెను. దేశమా అన్నక్కడ మన భారతదేశం పెట్టుకుందాం. భారతదేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. చాలా గొప్ప కార్యములు చేశాడంట దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా గొప్ప కార్యములు చేశాడంటున్న దేవుడు. ఉన్నతమైనటువంటి కార్యాలు చేశాడు. ఏంటంటే ఆ గొప్ప కార్యములు అంటే, నన్ను బానిసత్వంలోంచి విడుదల చేసి ఉన్నాడు. నీకున్న బానిసత్వ సంఖ్యలన్నింటినీ తెంచివేసి ఉన్నాడు. నువ్వు ఫ్రీ అయ్యావు. ఇప్పుడు నా సంఖ్యలు తెంచివేయబడ్డాయి కాబట్టి నా ఇష్టానుసారంగా నేను చేసుకోవచ్చు అనుకుంటున్నాను. నువ్వు బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుడు ఎన్నో విషయాల్లో మనకి అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? హల్లెలూయా. రోమా 8:20 దేవుడు మాట చెప్తుంది, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై అని చెప్పి ఇక్కడ ఉన్నది. రోమా 8:20 చూడండి, దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుతాం మనం. ఆయనకు నమ్మకం ఉందని పౌలు గారికి ఇది పొందుతానని చెప్పేసి. హల్లెలూయా. చాలా మంచి మాటలు, అద్భుతమైనటువంటి మాటలు రాశారు పౌలు గారు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ నేను దేని చేత లోపరచబడనొల్లను. చూడండి, లోపరచబడనొల్లం అంటే ఏంటి? ఒకటి రూల్ చేస్తుంది అనమాట. ఏదైతే నేను రూల్ చేస్తుందో దాని అండర్లో నువ్వు ఉన్నట్టు అనమాట.
కాబట్టి నువ్వు ఈరోజు దేవుని ఆత్మ అండర్లో ఉన్నావా? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారు దేవుని కుమారులకు ఆయన అధికారం ఇస్తామన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా? దేవుని శక్తిని నువ్వు పొందుకుంటూ ఉన్నావా? నీ యొక్క దాస్యపు కాడిని దేవుడు విరిచేసి ఉన్నాడు తెలుసా? కాబట్టి ప్రభువే ఆత్మ అంట. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మరి నువ్వు స్వతంత్రంగా జీవించగలుగుతున్నావా? సమస్యలో జీవిస్తూ ఉన్నావా? నీ బంధకాల్లో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది నిజమైనటువంటి స్వతంత్రం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకున్న పరిస్థితి ఎలాంటిదైనాను, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా కూడా, నువ్వే స్థితిలో ఉన్నా కూడా దేవుడు నీకు ఈ రోజున స్వాతంత్రం ఇస్తూ ఉన్నాడు, విడుదలనిస్తూ ఉన్నాడు, అభివృద్ధినిస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి నీ జీవితం మారిపోబోతుంది. దేవుడు నేను ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు. దేవుడు నీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైనటువంటి స్వాతంత్రం నీ ఆత్మ నువ్వు మరి ఆ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించుకున్నప్పుడు నిజమైనటువంటి స్వాతంత్ర్యం మరి దేవునిలోనే ఉన్నది. నువ్వు ఏ విషయాల్లో బందీగా ఉన్నావు, ఏ విషయాలు నేను నిలబడి చేస్తున్నాయో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఈ రోజున మరి దేవుని వాక్యం ద్వారా నువ్వు బలపడినట్లయితే చెప్తూ ఉన్నాడు దేవుడు మాట. దేశమా, దేశం అంటే మట్టి కాదు, మనుషులు, భయపడకమ్మా, సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చేసెను అని ఉంది అక్కడ, చేస్తాడు అని కాదు. కాబట్టి స్వతంత్రం కావాలని అనేక మంది అనేక వాటి విషయాల్లో మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. స్వతంత్రం కావాలని చెప్పి ఈరోజున భార్యాభర్తలు కూడా కొన్ని విషయాల్లో మరి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా నీవు స్వాతంత్ర్యము అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అది దేశానికి సంబంధించినటువంటి విషయం. స్పిరిచువల్గా చూసినట్లయితే నీవు కూడా అనేక విధములైనటువంటి బంధకాల్లో నీవున్నావు, అనేక విధములైనటువంటి మరి చెప్పుకోలేనటువంటి బంధకాల్లో నీవున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను గొడ్రాలతనం అనేది ఒక బందీగా చేసి ఉండొచ్చు. ఆ బంధకం నుంచి బయటికి రావాలి. దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఏంటంటే, మహోన్నత కార్యములు, గొప్ప కార్యములు చేసెను అంటే చేసేసాడు దేవుడు. నీ విషయంలో, నా విషయంలో చాలా అద్భుతాలు చేసి ఉన్నాడు. నువ్వు అది గుర్తించినప్పుడు నువ్వు బానిసత్వంలో జీవించవు. నువ్వు అనారోగ్యం బాధపడుతున్నావా? దేవుడు ఆల్రెడీ ఏం చేశాడంట, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత పొందితివి. దేవుడు ఆల్రెడీ నీకేం చేశాడు, స్వస్థతనిచ్చాడు. మరి నువ్వు ఇంకా అనారోగ్యంతో, అనారోగ్య పరిస్థితుల్లో, బంధకాల్లో ఎందుకు ఉన్నావు? ఆలోచన చేస్తున్నావు ప్రియమైనటువంటి వాళ్ళారా. దేవుడు ధనవంతుడే, కానీ అక్కడ దరిద్రుడిగా వచ్చాడు. తనకున్న ధనాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు ఇంకా ఎందుకని దారిద్ర్యంలో జీవిస్తూ ఉన్నావు, పేదరికంలో జీవిస్తూ ఉన్నావు అంటే మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారనమాట. సత్యము తెలుసుకోనకుండా మన యొక్క మననేత్రం మూయబడటం వల్ల మనం దేవుని వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోం. నిజమైనటువంటి స్వాతంత్రం మన ఆత్మీయతలో అనుభవించలేకపోతున్నాం. హల్లెలూయా. మరి ఈ రోజున చూసినట్లయితే చాలామంది జీవితంలో ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, ఓడిపోయినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కారణం ఏంటంటే, మేము ఐఆమ్ ఫ్రీ అని పాటలు పాడుతూ ఉంటారు చక్కగా స్టేజ్ల మీద. బయటకు వచ్చిన వెంటనే చక్కటి స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు. చిన్న పొరపాటున ఎవరిదన్నా కాలు వెళ్తే పెద్ద పెద్ద కేకలేసి గోడ పెట్టుకుంటూ ఉంటారు. ఇన్ని విషయాల్లో నువ్వు ఇంకా బందీగా ఉంటూ పైకి స్వతంత్రం వచ్చినటువంటి వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావా? నీకు తెలిసి ఏ విషయాలు నువ్వు బందీగా ఉన్నావో, నీకు తెలిసి నీ దగ్గర ఉన్నటువంటి ఏ బంధకాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి ఈ రోజున స్వాతంత్రం పొందినటువంటి వ్యక్తిగా నీకున్నటువంటి స్వాతంత్రాన్ని సత్యముగా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉపయోగించండి. దేవుడు నిన్ను ఫ్రీ చేశాడు, దేవుడు నిన్ను సెట్ ఫ్రీ చేశాడు. ఐఆమ్ ఫ్రీ అని చెప్పాలి మీరంతా కూడా. ఐఆమ్ బ్లెస్డ్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ హీల్డ్ అని చెప్పాలి. ఇవన్నీ పొందుకున్నటువంటి నీవు మరి దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగుంటున్నావు? స్వాతంత్రం పొందినటువంటి నీవు ఎలాగుంటున్నావు? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి నువ్వు స్వాతంత్రం పొంది ఉన్నావు. దేవుని ఆత్మ చేత నింపబడినట్లయితే నువ్వు స్వాతంత్రం పొందినటువంటి వ్యక్తిగా ఉంటావు. ప్రార్థన చేద్దాం. మరి యేసయ్యా నీకు వందనాలు నా ప్రభు. అందరూ స్వాతంత్రం పొందినటువంటి వ్యక్తులుగా ఉండాలి. అంటే నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది నా ప్రభు. మరి దయచేసి నీ ఆత్మచేత వీరందరినీ నడిపించి విన్న వాక్యం వ్యర్థం కాకుండా మరి నా ప్రభు
నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉన్నదని చెప్పు. నీ ఆత్మ ఈ రోజున ప్రతి వారి మీద కుమ్మరిస్తున్నందుకు వందనాలు తండ్రి. దేశమా భయపడకు, సంతోషించమని చెప్పిన వాక్యం ప్రకారం ఈరోజు ఎవరు భయపడకుండా సంతోషించినట్లు సహాయం చేయండి. మన ప్రభు గొప్ప కార్యములు చేసినని సెలవిచ్చిందేవా. నువ్వు గొప్ప కార్యములు చేసావు మా జీవితంలో, ఊహించినటువంటి గొప్ప కార్యములు చేసావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నా తండ్రి. మరి నా ప్రభా, ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో, ఏ దాస్యం కింద ఉన్నారో, ఏ కాడి క్రింద ఉన్నారో వారందరికీ విడుదలను ప్రకటించమని ప్రార్థిస్తూ ఉన్నాను. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయండి నా ప్రభా. స్వాతంత్రం అనేటువంటి అంశం ద్వారా అద్భుతమైన వివరాలు తెలియజేసావు. వీటి ద్వారా మేము ఇంకా బలపరచు, నేను స్తుతిస్తూ నిన్ను మహింపరిచినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేస్తున్నందుకు వందనములు చేస్తున్నాను ప్రభా. నీ కృపచేత మమ్మల్ని అందరూ నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాల ప్రభా. మరి ఎన్న వాక్యం వ్యర్థం కాకుండా బలపరచమని యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.